తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలంగాణ భాషతో అందరినీ ఆకట్టుకున్న వనిత సాయి పల్లవి. హీరోలతో పోటీపడి నటించే హీరోయిన్ సాయి పల్లవి. బొక్కల ఇరగొడతా అనే డైలాగ్లో అందరి మనసును స్థానాన్ని ఏర్పరచుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యతో కలిసి తండ్రి సినిమా చేస్తుంది. ఈ సినిమాలో ఆమెది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావడంతో ఆమె అయితేనే సినిమాలో హీరోయిన్ గా బాగుంటుందని అభిప్రాయానికి వచ్చారు యూనిట్. ఇక ఆ ఉద్దేశంతో దర్శకుడు చందు మొండెట్టి ఈ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఆమె దాదాపు 15 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాలి. మొత్తానికైతే సాయి పల్లవికి ప్రస్తుతం చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆమెను చూసే జనాలు థియేటర్కి వస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. నాగ చైతన్యకు ఉన్న క్రేజ్ కంటే సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ఎక్కువ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి ఈ సినిమా మీదనే భారీ ఆశలు అయితే పెట్టుకుంది. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొడితే ఆమె మార్కెట్ మరింత భారీగా పెరిగే అవకాశం అయితే ఉన్నాయి. ఈ సినిమా మీదనే కొండంత ఆశ పెట్టుకుంది సాయి పల్లవి. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ పక్కన రామాయణ్ సినిమాలో సీతగా నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది సాయి పల్లవి. తెలుగులో ఫిదా సినిమాతో తన కెరియర్ ని మొదలుపెట్టిన సాయి పల్లవి తెలుగులో ఆ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడంలో అప్పటి నుంచి ఆమె యూత్ లో మంచి క్రేజ్ అయితే సంపాదించుకోవడమే కాకుండా కుర్రాల రాకుమారిగా కూడా మారిపోయిందనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు తనను తాను ప్రతి సినిమాలో కొత్త క్యారెక్టరైజేషన్ లో ప్రజెంట్ చేసుకుంటూ మెప్పిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే సంపాదించుకుంటుంది సాయి పల్లవి. ఇక ఇదిలా ఉంటే సాయి పల్లవితో సినిమా చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నప్పటికీ ఆమె మాత్రం సెలెక్టెడ్ క్యారెక్టర్లను మాత్రమే ఎంచుకుని ముందుకు సాగుతుంది. ఆమె ఏ హీరోలతో అయినా కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండాలి. అలా ఉంటే తప్పకుండా ఆమె సినిమా చేస్తుంది. అలా కాకుండా స్టార్ హీరోతో సినిమా చేయాలని చిన్న క్యారెక్టర్ అని చెప్తే మాత్రం ఆమె సినిమా చేయదు. సినిమా ఏదైనా కూడా తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆమె నటిస్తుంది. లేకపోతే మాత్రం మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆఫర్ వచ్చినా కూడా ఆమె సున్నితంగా రిజెక్ట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నాగ చైతన్య దర్శకుడు చందు మొండెట్టి నిజ సంఘటనల ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకి గీతా ఆర్ట్స్ బన్నీవాసు నిర్మాత. ఈ సినిమా గురించి కొన్ని రోజుల క్రితం బన్నీవాసు, నాగ చైతన్య, చందు అందరూ శ్రీకాకుళం దగ్గరలో ఉన్న సముద్ర తీరానికి వెళ్లి అక్కడ నివసిస్తున్న వారిని స్వయంగా పరిశీలించారు. అలాగే సముద్రం మీదకి కూడా బోట్స్ లో వెళ్లారు. ఈ సినిమా మీద చాలా రీసెర్చ్ చేసినట్టుగా తెలుస్తుంది. సముద్రం మీద చేపలు పట్టి బతికే వారి జీవనశైలి ఆధారంగా ఈ సినిమా నేపథ్యం ఉండొచ్చని అంటున్నారు. అలా సముద్రం మీద చేపలు పట్టడానికి వెళ్లి ఒక్కోసారి దారి తెలియక వేరే దేశాలకు వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. అలా కొన్ని వందల మంది వేరే దేశాల్లో ఇప్పటికే ఉంటున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఒక ప్రేమ కథని దర్శకుడు రాశారని, ఇలా కొన్ని యథార్థ సంఘటనలు ఇందులో ఉండొచ్చని అంటున్నారు. నాగ చైతన్యతో సాయి పల్లవికి ఇది రెండో సినిమా. ఇంతకుముందు నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమా చేసింది. అది చాలా పెద్ద హిట్ అయింది. అదే పేరుని ఇందులో కూడా పెట్టారు. అది కాకుండా ఇందులో హీరోయిన్ కి కూడా చాలా ప్రాముఖ్యత ఉందని, అందుకని సాయి పల్లవి అయితేనే సరిపోతుందని చిత్ర నిర్వాహకులు అనుకున్నారని తెలుస్తుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యూ, బై బై.